మ్యాండనీస్ చికెన్ బైట్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, బెల్ పెప్పర్, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, అల్లం, పంచదార, మిరియాల పొడి, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, ఇంకా కార్న్ఫ్లవర్. కార్న్ఫ్లవర్ని కార్న్ స్టార్చ్ అని కూడా అంటారు. ఓకే, అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే ఒక చక్కటి మ్యారినేట్ రెడీ చేసుకుంటాం. దీనికోసం ఫస్ట్ కెచప్ వేసుకుంటున్నాం. తర్వాత గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, వీ కెన్ స్టాప్ హియర్. ఇంతే చాలు, మిగిలినవన్నీ కూడా రెగ్యులర్ సాస్లో వస్తాయి. విల్ గెట్ దట్ కోటింగ్. ఉప్పు కారం కూడా ఇందులో అవసరం లేదు, మనకు సరిపడా ఫ్లేవర్స్ సరిపోతాయి. కావాలనుకుంటే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకోండి. ఉప్పు కెచప్లో కొంచెం ఉంటుంది, దాంతోపాటు సోయా సాస్లో బోల్డ్ అంత ఉంటుంది. ఆ ఉప్పే చాలు. దీంట్లోకి చికెన్ వేద్దాం. Let's keep it aside. Settle it for half an hour. At least ఒక అరగంట సేపు అది మ్యారినేట్ అవ్వాలి. రైట్, ఇప్పుడు దీని పక్క తీసుకున్నాము. ఒక పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుంటాం. ఒక బౌల్లోకి చికెన్ తీసుకుందాం. దీంట్లో మ్యారినేడ్ కాస్త ఎక్కువ ఉంది కదా, మ్యారినేడ్ అంత ఎక్కువ ఉన్నప్పుడు ఇఫ్ వీ యాడ్ డస్టింగ్ ఎక్కువ అయిపోతుంది. అందుకని సైడ్ చేసుకుంటున్నా. దీంట్లోకి కార్న్ఫ్లోర్ యాడ్ చేద్దాం. పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. దీనికి డస్టింగ్, కార్న్ఫ్లోర్ బాగా కోటింగ్ వచ్చేలాగా కలుపుకోవాలి. దీన్ని షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. ముక్క ముక్క అతుక్కోకుండా విడివిడిగా పెట్టేసి అలాగా. ఓకే, let it cook for some time. ఈలోపు సాస్ కోసం రెడీ చేసుకుందాము. ఇంగ్రీడియంట్స్: వెల్లుల్లి చాప్ చేసుకోవాలి, just like this.
అల్లం, అల్లం కూడా చాపింగ్ అయిపోయింది కదా, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దెన్ ఆనియన్, ఆనియను హాఫ్ సరిపోతుంది, దీనికి ఈ విధంగా డైస్ వచ్చేలాగా చేసుకున్నాం. అండ్ క్యాప్సికమ్ కూడా ఈ విధంగా పెద్ద పెద్ద డైస్లు. ఓకే, ఇక్కడ చికెన్ కుక్ అయిపోయింది, దీన్ని డిష్ అవుట్ చేసుకుందాం. ఇదే ఆయిల్లో అల్లం వేసుకుంటున్నా, తర్వాత గార్లిక్. దెన్ ఆనియన్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని ఒకసారి సాటే చేద్దాం. ఇందులో పంచదార వేసుకుంటున్నాం. ఇందులో ఇంగ్రీడియంట్స్లో మనం ఇందాక చేసుకున్న మ్యారినేట్ ఉంది కదా, ఇది కనుక మిగిలి ఉంటే దాన్ని కొద్దిగా వేసుకోండి, దీంట్లో సాస్కి పనికొస్తుంది. కంప్లీట్ డ్రైగా ఉంటుంది చికెన్ బైట్స్ అనేది, కాబట్టి మీరు వెట్నెస్ కోసం ఏం ట్రై చేయకండి. తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్, ఫైనల్లీ కొద్దిగా మిరియాల పొడి, అలాగే కోరియాండర్. తడా కావాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి, మామూలుగా అయితే అవసరం పడకపోవచ్చు, టేస్ట్ కోసం కొంచెం యాడ్ చేసుకోండి. డిష్ రెడీ అయిపోయింది, వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.